వచనాల వరకు కూడా సహోదరుడు రాహుల్ మనకి చదివినిపిస్తాడు. వీటితో పాటు మనమందరం కూడా ఏకీవించి మరలా మాటలు చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును. వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగు, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. బాధపరచుబడవారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డివారి కనులు తెరువచేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గము ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరములో ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. దేవుడు చదవబడిన కీర్తనను చదివిన బిడ్డను ఏకీవించిన మనలను దీవించి ఆశీర్వదించును గాక. అందరూ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు ప్రేమించి మరలా మరొక ఆదివారం ఆయన సన్నిధానములు ఈ రీతి గుండు శ్రేష్టమైన కృపను మనందరికీ కూడా అనుగ్రహించాడు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను చాలండి నిలుచుచున్నది. దేవుని వాక్యంలో ఆయన దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద నిలుచుచున్నది. చాలా మంచి మాటను అక్కడ భక్తుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే దేవుని దృష్టిలో ఒక వ్యక్తి కనబడటం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకనగా దేవుని దృష్టిలో ఉండటం కొన్నిసార్లు చూడండి, కొంత మనుషుల దృష్టిలో పడటానికి చాలా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఏదైనా రాజకీయ నాయకుడు వస్తున్నాడు అనుకోండి, పెద్ద పెద్ద కట్అవుట్లు కట్టి ఆ నాయకుడి పక్కన వాళ్ళ ఫోటోలు కూడా వేసుకుంటారు. ఎందుకనంటే ఆ నాయకుడు వచ్చే ఆ కట్అవుట్లు చూసినప్పుడు ఆయన దృష్టిలో నేను కూడా ఉంటాను. అలాగే కొన్ని చోట్ల మనుషుల దృష్టిలోనూ అధికారుల దృష్టిలోనూ కూడా మనం పడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొంతమంది పిల్లలను కూడా చూడండి, కొన్ని ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు మంచిగా అలంకరించి తీసుకెళ్తారు. ఎందుకనంటే వారి దృష్టిలో పడటానికి. కాబట్టి ఆ దేవుని దృష్టి కూడా మానవుడి మీద ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
అయితే ఎలాగ మనం దేవుని దృష్టిలో ఉండగలమంటే ఆయన యందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరూ కూడాను దేవుని దృష్టిలో ఉన్నటువంటి వారే అంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనము మనుషుల దృష్టిలో కన్నా, అధికారుల దృష్టిలో కన్నా దేవుని దృష్టిలో ఉండటం చాలా ప్రాముఖ్యమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. ఎందుకనగా దేవుని దృష్టిలో ఉన్నప్పుడు గొప్ప మేలులు మన జీవితాల్లో మనము పొందుకోగలము, గొప్ప కార్యాలను మన జీవితాల్లో మనము అనుభవించగలము. మరి దేవుని దృష్టిలో నిలిస్తే అనేక ఉపయోగాలు మన జీవితాల్లో ఉన్నవని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. దేవుని దృష్టిలో ఉండటం వలన కలిగేటటువంటి ఉపయోగాలు ఏమిటి? భయభక్తులు గల వారి మీద ఆయన దృష్టి ఉంటుంది కదా. అయితే దేవుని దృష్టి మనం ఉండటం వలన మరి మనకు ఎటువంటి ఉపయోగాలు మన జీవితాల్లో మనం పొందుకోగలమో కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి మనం చదువుకుని ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా దేవుని దృష్టిలో కానీ మనం ఉన్నట్లయితే, దేవుని దృష్టిలో కానీ మనము ఉండటానికి ఇష్టపడినట్లయితే మొట్టమొదటిగా మనకు కలిగే ఉపయోగం ఏమిటంటే దేవుని యొక్క కృపను మన జీవితాల్లో పొందుకుంటాము అంటాడు. ఏం పొందుకుంటామట? దేవుని కృప. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆది కాండము 6వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. చూడండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినటువంటి వాడు ఆయన. నోవాహు అంట యెహోవా యొక్క దృష్టి యందు కృప పొందినటువంటి వాడు అయ్యాడు. దేవుని దృష్టిలో మనం ఉంటే మొట్టమొదటిగానట దేనిని పొందుకుంటామంటే మనం కృపను పొందుకుంటామన్న. దేవుని దృష్టిలో మనం దేన్ని పొందుకుంటామంట? కృప పొందుకుంటాం. నిజంగా ఆయన దృష్టిలో మనం ఉన్నట్లయితే మొదటిగా మన జీవితాల్లో కృప అనేటటువంటి పొందుకుంటాం. మరి నిజంగా అక్కడ అన్నాడు కదా, ఈ ఫౌండ్ ద గ్రేస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్ అన్నాడు. మరి నిజంగా ఎంత గొప్ప మాట. దేవుని దృష్టిలో ఉండటం బట్టి ఎవరి కృప పొందుకున్నాడంటే దేవుని యొక్క కృపను ఆయన జీవితాల్లో పొందుకున్నాడు. కృప గురించి అనేక మార్లు మనం తెలుసుకున్నాం. అనేక పాటల్లో కూడా కృప గురించి ఉంది. ఆయన కృప అనేటటువంటిది చాలా విలువైనటువంటిదని మనందరికీ కూడా తెలుసు. అయితే అటువంటి కృపను మన జీవితాల్లో పొందుకోవాలి అంటే మనం మొదటిగా ఎలాగంటే దేవుని దృష్టిలో ఉన్నవారమైతే నా కృపను మనం పొందుకోగలము అంటున్నాడు. దేవుని దృష్టిలో మనం ఉంటేనే ఆ కృప మనం అనుభవించగలం. నోవాహు యెహోవా దృష్టిలో కృప పొందినవాడాయను. మరి మనము దేవుని దృష్టిలో ఎలాగున్నాం? మనము దేవుని దృష్టిలో కృప కలిగినటువంటి వారిగా ఉంటున్నామా? ఏ రీతిగా ఉన్నాం? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మన జీవితాల్లో కృప కావాలి అంటే దేవుని దృష్టిలో మనము ఉండాలి. దేవుని దృష్టిలో ఉన్నప్పుడు ఆ కృప లభిస్తుంది. అందుకే నువ్వు భక్తుడు పాడతాడు కదా, నిలువున రేగిన తుఫానులో నడిపెను నిలిపెను నీ కృపయే. నిలువున రేగిన తుఫానులో నడిపెను నిలిపెను నీ కృపయే. నాయొడ చెలరేగే నీ కృపయే. నాయొడ చెలరేగే నీ కృపయే. కృప తప్ప వేరొకటి లేదయా. నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా. నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కాబట్టి ఆయన కృప మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. మొదటిగా మరి ఆయన దృష్టిలో మనం ఉంటే కలిగే ఉపయోగం ఏమిటంటే కృపను పొందుకుంటాం. ఇంకా రెండవ ఉపయోగం ఏమిటంటే వారి మనవులను ప్రభువు ఆలకిస్తాను అంటున్నాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 52వ వచనాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఒక మంచి మాట, కాబట్టి నీ దాసుడనై నేను
చేయి విన్నపము మీదను ఇశ్రాయేలులకు నీ జనములు చేయు విన్నపము మీదను దృష్టి ఉంచి వారు ఏ విషయముల యందు నిన్ను వేడుకొందురో ఆ విషయముల యందు వారి విన్నపములను ఆలకించుము అంటున్నాడు. చూసారు, రెండవదిగా మనము దేవుని దృష్టిలో ఉన్నప్పుడంట మన ప్రార్థన విన్నపాలను ఆయన ఆలకిస్తాడు అంటున్నాడు. దేని కొరకైతే మనం ప్రార్థన చేస్తున్నామో, దేని కొరకైతే మనం విన్నపం చేస్తున్నామో ఆ విన్నపాన్ని ఆయన అంటున్నాడు కదా, ఇదిగో ప్రభువట ఆలకించి ఆ విన్నపములను తప్పక కలుగజేస్తాను అని దేవుని యొక్క లేఖన భాగంలో తెలియపరుస్తూ ఉన్నాడు. మరి ఎవరి విన్నపాలు ప్రభు ఆలకిస్తాడంటే, ఇదిగో దేవుని దృష్టిలో ఉన్నవారు చేసే విన్నపాలు, దేవుని దృష్టిలో ఉన్నవారు చేసే ప్రార్థనలను ఆయన ఆలకిస్తాడు. ఇప్పుడు ఏదైనా ఒక అధికారి దగ్గర ఏమైనా అర్జీలు పెట్టుకున్నారనుకోండి, ప్రజలు అధికారి వచ్చినప్పుడు అధికారి మొదటిగా ఎవరు విన్నపాలు ఆలకించడానికి ఇష్టపడతాడంటే, అబ్బాయి మనోళ్ళు మొదటిగా తీసుకురా, మనోళ్ళు మరి కొంతమందికి ఓటు బ్యాంక్ ఉంటుంది, పేరెచ్చర్లో ఈ ఓటు బ్యాంకు మనోళ్ళది, లేకపోతే ఈ ఓటు బ్యాంకు వాళ్ళది, ఈ ఓటు బ్యాంకు వీళ్ళది, కాబట్టి ఆ వార్డులో ముందు తీసురా, ఆ వార్డులో సమస్యలు మనం పరిష్కరించాలన్న ఆలోచన ఆ ప్రతి అధికారికి కూడా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా ఎవరి ప్రార్థన విన్నపాలను ఆయన ఆలకిస్తాడు. నేను ఆయా మీటింగుల్లో కూడా కొన్నిసార్లు వేరే సామికులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు వారి ప్రార్థనలు చేసేటప్పుడు ఎవరైనా వారి సమస్యను చెప్తున్నప్పుడు, అనేక మంది ఉండి సమస్యలు చెప్తున్నప్పుడు వారికి తెలిసిన వారి సమస్య వారు ఎక్కువగా వినటానికి ఇష్టపడతారు. ఆ క్రౌడ్లో ఎవరైనా తెలిసిన వారు ఉంటా, ఎలాగున్నారు, బాగున్నారు, అది ఇదని వారితో కొంత మాట్లాడి ఆ సమస్యను వినటానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకనంటే ఆయన దృష్టిలో వారు తెలిసినటువంటి వారిగా ఉన్నారు కాబట్టి. అలాగే మన జీవితాల్లోనూ కూడాను మనము దేవుని దృష్టిలో ఉన్నప్పుడంట మన ప్రార్థన విన్నపములను ఆయన ఆలకిస్తాడు. మన ప్రార్థన విన్నపములను ఆలకించి దానికి సహాయము చేస్తాడు. యోబు గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం ఆయన అంటాడు కదా, యోబు గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో నా విన్నపము నెరవేర్చబడునుగాక అంటాడు. ఇదిగో నా విన్నపము నెరవేర్చబడునుగాక. ఎందుకనైనా అంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే, యోబు దేవుని దృష్టిలో ఉన్నటువంటి వాడు, యోబు దేవుని దృష్టిలో నిలిచినటువంటి వాడు కాబట్టి ఆయన అంటున్నాడు, నా విన్నపము ప్రభువు ఆలకించి నెరవేర్చునుగాక. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లోనూ కూడాను మన ప్రార్థన విన్నపాలను ప్రభువు ఆలకించాలి. ఆ మేలు మనం పొందుకోవాలంటే దేవుని దృష్టిలో ఉన్నటువంటి వారిగా మనము ఉండాలి. దేవుని దృష్టిలో లేకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా సరే ఆ విన్నపానికి సరైనటువంటి ప్రతిఫలాన్ని మనము పొందుకోలేము. కీర్తన గ్రంథంలో ఒక మాటను చూడండి, కీర్తన గ్రంథము 6వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 6:9, ఆ 9వ వచనం చదువుకుందాం. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. చాలా చదువుబడిన కీర్తనలో అంటున్నాడు కీర్తనకాడు, అయ్యా యెహోవా నా ప్రార్థన ఆలకించాడు, నా విన్నపము అంగీకరించాడు. కారణం ఏమిటి అంటే, ఎందువలన ఆ రీతిగా అంగీకరించాడంటే, దావీదు దేవుని దృష్టిలో ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుని దృష్టిలో ఉన్నటువంటి వ్యక్తిగా దావీదు ఉన్నాడు కాబట్టి దావీదు యొక్క విన్నపాన్ని, ప్రార్థనను ప్రభు ఏం చేశాడు, ఆలకించాడు. కాబట్టి రెండవదిగా దేవుని దృష్టిలో ఉంటే కలిగే మేలు ఏమిటంటే, మన ప్రార్థన మన విన్నపాలను ఆయన ఆలకిస్తాడు. ఇందాక ఆంటీ గారు సాక్ష్యం చెప్తా అన్నారు, వారి కుమారుడు మొన్న హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ట్రీట్మెంట్ జరుగుతుంది. అయితే ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్లో కొంత తినటానికి అది లేదు కాబట్టి ఆ కడుపు అంతా కూడా కొంత మంటగా వికారంగా ఉంటుందమ్మా, నాకు జ్యూస్ రెడీ చేసి పెట్టు, నేను అక్కడికి వెళ్ళాక అది తీసుకుంటాను. అయితే ఇవి పాపం అడావిడిలో ఈ టైంలో రెడీ చేసింది కానీ ఇచ్చి పంపటం మర్చిపోయింది. అక్కడ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు పాపం కడుపు అంతా మంటగా ఉండి ఫోన్ చేశాడంట, అమ్మా అది పెట్టాను కదా, ఎక్కడ పెట్టావు? అయ్యా నేను చేశానయ్యా, కానీ అడావిడిలో ఇచ్చి పంపటం మర్చిపోయాడు. పాపం బాధపడ్డాడంట, అమ్మా నేను చెప్పా కదా అదేం చిన్న ప్రాసెస్ కాదు, నాకు అంత ఇబ్బందిగా ఉందని, అలా ఎలా చేసామంట. అయ్యా
మరి నేను మర్చిపోయాను, నేనేం చేసినాయా అట్లా బాధపడ మాకు, ఎట్లాగో కొద్దిగా ఓర్చుకో తట్టుకొని ఆవిడ ఫోన్ పెట్టేసిన తర్వాత ప్రార్థన చేసుకున్నట్టు బాధగా, అసలే బిడ్డ బాధలో ఉన్నాడు, నోరు తెరిచి అడిగాడు, నేనంతా సిద్ధం చేశాను కానీ మర్చిపోయినాయా, నన్ను క్షమించు ప్రభువా, ఏదైనా అవకాశం ఉంటే ఇదిగో ఇది నా బిడ్డ దగ్గరికి చేర్చు. ఇంక చేర్చడానికి ఏముంది, 1 గంట 2 గంటలు ఆయనే ఇంటికి వచ్చేస్తారు, అప్పటికప్పుడు పోయేవాడు కూడా ఎవరో. కానీ ఈవిడ మనసులో విన్నపం, అయ్యా నా బిడ్డ అక్కడ బాధపడుతున్నాడు, నీ చిత్తమైతే ఇది ఎలాగైనా అక్కడ చేర్చు. ఆవిడ ప్రార్థన చేసుకున్న కొద్ది నిమిషాలకే అన్న ఫ్రెండ్ వచ్చాడంటే ఇంటికి వచ్చి, ఆంటీ వాడు ఏదో జ్యూస్ ఇంటి దగ్గర మర్చిపోయాడంట కదా, నేను వెళ్తున్నాను, నాకు నేను తీసుకెళ్తానంట. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. చూడండి, అప్పటికప్పుడే మరి ప్రార్థన విన్నపం అంటే అయ్యే మోకాళ్ళు వేసి దాని కొరకు సిద్ధపడి పెద్ద పెద్ద ప్రార్థన చేస్తాం కాదు, చిన్న విన్నపం మనసులో, అయ్యా బిడ్డ బాధపడుతున్నాడు, ఇక్కడ ఇది ఉంది, నీ అవకాశం ఉంటే. అనుకోకుండా మరి స్నేహితుడు వచ్చాడు, వచ్చి ఇట్లా ఏదో మర్చిపోయాడంట కదా, ఏదో జ్యూసు, నేను వెళ్తున్నాను, తీసుకెళ్తున్నాను, నాకు ఇవ్వండి అని తీసుకుని వెళ్ళి ఇచ్చాడు. ఇప్పుడు ప్రార్థన విన్నపం దేవుడు ఆలకించాడంటే ఆవిడ దేవుని దృష్టిలో ఉన్నది. ఆ సమయానికి ఆ ఓదార్పు, ఆ సమయానికి ఆ సహాయం ప్రభు చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో ఉంటే రెండవదిగా మన ప్రార్థన విన్నపం ఆయన ఆలకిస్తాడు. మూడవదిగా మరొక విషయాన్ని కూడా, మేలేమిటి, దేవుని దృష్టిలో ఉన్నవారు పొందుకునే మేలు. మూడవదిగా మరొక మేలేమిటి అంటే వారి జీవితాల్లో మేలు అనేటటువంటి దాన్ని పొందుకుంటారు అన్నాడు. నెహెమ్యా గ్రంథము, ద బుక్ ఆఫ్ నెహెమియా చాప్టర్ 5 వర్సెస్ 19, 19వ వచనంలో ఆయన అంటాడు కదా, అక్కడ చాలా స్పష్టమైనటువంటి, మన దేవుడైన యెహోవా, నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం, నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. చాలండి, ఆ చదవబడిన మాటలు, అయ్యా నాకు మేలు కలుగునట్లు నన్ను దృష్టించు. మూడవదిగా దేవుని దృష్టిలో మనం ఉంటేనట మనకేం కలిగిద్దట, మేలు కలిగిద్ది మన జీవితాలలో. మూడవదిగా ఆయన అన్నాడు, దేవుని దృష్టిలో ఉన్నటువంటి వారికి మేలు కలిగిద్ది, దేవుని దృష్టిలో ఉన్నటువంటి వారు మేలును పొందుకుంటారు అంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మెదుగు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా, అయ్యా నీవు కానీ దేవుని దృష్టిలో ఉన్నట్లయితే నీ జీవితంలో నీవు మేలు పొందుకుంటావు. అనేక రకమైనటువంటి మేలులు మానవ జీవితాల్లో ఉన్నాయి మనం పొందుకోవటానికి. అనేక రకాలైనటువంటి దీవెనలు ఉన్నాయి, అవి మనం పొందుకోవాలి అంటే దేవుని దృష్టిలో మనం ఉండేటటువంటి వారిగా ఉండాలి. అందుకని ఆయన అన్నాడు కదా నెహెమ్యా గ్రంథములో, అయ్యా నాకు మేలు కలుగునట్లుగా నా మీద దృష్టి ఉంచు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన దగ్గర కొదువై ఉన్నటువంటి మేలేది కూడా మన జీవితాల్లో లేదు. కాబట్టి మనమును కూడాను ఆయన దృష్టిలో ఉన్నట్లయితే దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది కదా, నీకు మేలు అనేటటువంటిది కలుగును. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన దృష్టిలో ఉన్నప్పుడు మనకి మేలు కలుగుతూ ఉంటుంది. ఆదికాండం 32వ అధ్యాయము, జెనసిస్ చాప్టర్ 32 వర్సెస్ 12 అబ్రహాముతో ఆయన అంటాడు, నేను నీకు తోడయ్యుండి నిశ్చయముగా మేలు చేయొచ్చు. అయ్యా నేను నీకు తోడయ్యుండి నిశ్చయముగా నేను నీకు మేలు చేస్తాను అన్నాడు. ఎందుకనంటే అబ్రహాము దేవుని దృష్టిలో ఉన్నటువంటి వాడు, యాకోబు దేవుని దృష్టిలో ఉన్నటువంటి వాడు, ఇస్సాకు దేవుని దృష్టిలో ఉన్నటువంటి వాడు. దేవుని దృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏం చేశాడు, మేలు చేశాడు. దేవుని దృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేలు చేస్తానే ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా ఎవరైతే ఆయన దృష్టిలో ఉంటామో వారికి మేలు అనేటటువంటిది కలిగింది. మరి దేవుడు తోడుగా ఉన్న అన్ని విషయాలను కూడా మేలు చేసి బలపరిచి కృప చూపి మనలను ముందుకు నడిపిస్తూనే ఉంటాడనమాట. మరి నిజమైన ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లోనూ కూడా మేలు అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి నిజంగా ఏది మేలంటే, ఇంకా యోబు గ్రంథము ఒక మాట అంటాడు, అసలు మన జీవితంలో ఏది గొప్పదైన మేలంటే ఆస్తి ఐశ్వర్యాలు
ఆ వైడూర్యాలు వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి మేలును అక్కడ అంటాడు. యోబు గ్రంథం 11:15 ఒక మాట అంటాడు చూడండి. నిశ్చయముగా యోబు గ్రంథం 11:15 నిశ్చయముగా సంతోషించదవు. చాలు చాలండి. మరి నిజముగా దేవుని యొక్క వాక్య భాగంలో మరి ఆయన అంటూ ఉన్నాడు కదా, మూడవదిగా దేవుని దృష్టిలో కానీ మనం ఉన్నట్లయితే మనకు కలిగేటటువంటి మేలేమిటి అంటే, మరి ఆయన అంటున్నటువంటి మాట ఇదిగో, మరి మేలు అనేటటువంటిది మన జీవితాల్లో పొందుకుంటాము. ఈ దినాల్లో చాలా మేలులు మన జీవితాల్లో అవసరం, మన వ్యక్తిగత కుటుంబాల్లో కూడా అవసరం. అటు మేలులు మన జీవితాల్లో కానీ మనం పొందుకోవాలి అంటే నిజముగా మనం ఆయన దృష్టిలో ఉండవలసినటువంటి వారిగా ఉన్నాము. మరి నాలుగోదిగా మరొక మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. మరి నాలుగోదిగా ఆయన దృష్టిలో ఉంటే ఇంకా కలిగే ఉపయోగం ఏమిటి అంటే, మనము కరువులో కూడా సజీవులుగా కాపాడబడతామంటున్నాడు. కీర్తన గ్రంథంలో అంటాడు. కీర్తన గ్రంథము 33వ అధ్యాయం, కీర్తన గ్రంథము 33వ అధ్యాయాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఆయన అనేటటువంటి మాట ఏమిటి అంటే 18వ వచనంలో, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద నిలుచుచున్నది అన్నారు. ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, ఇదిగో కరువులో కూడా సజీవులుగా కాపాడుటకు. ఈరోజు సో మెనీ ఫ్యామిలీస్ ఇన్ అవర్ ఫ్యామిలీ, చాలా కుటుంబాలలో కరువు. కొన్ని కుటుంబాల్లో ఆహార కరువు, కొన్ని కుటుంబాల్లో చేతి పనుల కరువు. కొంతమంది అంటుంటారు, అయ్యా మాకు పనులు అనేటటువంటివి లేవు, పనులు దొరకట్లేదు, కష్టపడాలని ఆశ ఉంది కానీ పనులు అనేవి లేవు. కొంతమందికి పనులు కరువు, మరికొంతమందికి ఆరోగ్యం కరువు, మరికొంతమందికి మరికొన్ని కరువు. అయితే అది ఏ కరువు అయినప్పటికీ కూడా ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, కరువులో నేను మిమ్మల్ని సజీవులుగా కాపాడుతాను అంటున్నాడు. కరువులో నేను మిమ్మల్ని సజీవులుగా ఉంటాను అంటున్నాడు. మరి నిజమే కదా, ఒకనొకసారి యేసేబులు ఉన్న దేశమంతా కరువు వచ్చింది. కానీ ఆ కరువులో కూడా యేసేబు క్షేమకరంగా తన రాజ్యాన్ని, తన రాజ్యంలో ఉన్న ప్రజలను, తన తోటి రాజ్యం వాళ్ళను కూడా క్షేమంగా ఉంచగలిగిన కృపను పొందుకోగలిగాడు. ముందుగానే ఆయన హెచ్చరించారు, అయ్యా కరువు రాబోతుంది, మనం సమకూర్చుకోవాలి. ముందుగానే ప్రభు అన్నీ కూడా జ్ఞాపకం చేసి కృపను చూపాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నాలుగవదిగా కరువులో కూడా సజీవులుగా కాపాడుతాడు. చేతి పని ఉన్నా లేకపోయినా, కుటుంబంలో ఆహారం ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ప్రభు సమృద్ధి అయినటువంటి క్షేమాన్ని, కృపను మన కుటుంబాల్లో అనుగ్రహిస్తాను అన్నాడు. చివరిగా మరొక మాటని చెప్పి ఈ మాటను ముగించి వేస్తాను వాక్య భాగాన్ని. చివరిగా ఇంకా దేవుని దృష్టిలో మనం ఉన్నప్పుడంట మరణము నుండి మన ప్రాణాన్ని తప్పిస్తాడు. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం చూడండి. కీర్తన గ్రంథం, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీద నిలుచుచున్నది. చదువుబడినటువంటి ఆ మాటలో ఆయన అంటూ ఉన్నాడు కదా, యెహోవా యొక్క దృష్టి ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నటువంటి వారి మీదను, అలాగనే వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు అన్నాడు. 18వ వచనం మొదట్లో వారి ప్రాణమును మరణము నుండి తప్పించబడుతుంది. ఇదిగో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాలుగవదిగా ఇదిగో శపితమైనటువంటి రెండవ మరణం ఏదైతే ఉందో దాని నుండి కూడా మనం ఏమవుతామంట, తప్పించబడతాం. దాని నుండి మనం అందరం కూడా మన జీవితాల్లో విడిపించబడతాము. కాబట్టి దేవుని దృష్టిలో ఉన్నట్లయితే ఈ 5 రకాల దీవెనలు, ఆశీర్వాదాలు మన జీవితాల్లో
పొందుకోగలం. ఒకటి ఆయన కృప పొందుకుంటాం, రెండవదిగా మన విన్నపాలు ఆయన ఆలకిస్తాడు, మూడవదిగా మేలు పొందుకుంటాం, నాలుగవదిగా కరువులో సజీవులుగా ఉంచబడతాం, ఐదవదిగా ఇదిగో మరణం నుండి అనగా రెండవ మరణం నుండి మనం అందరం కూడా తప్పించబడతాం. ఎందుకనంటే ఆ రెండవ మరణం అనేటటువంటిది మానవ జీవితంలో అగ్ని ఆరదు, పురుగు చావదనేటటువంటి స్థితిలో మరి ఉండబోతూ ఉంది. కాబట్టి దాని నుండి మనం తప్పించబడాలి అంటే యెహోవా దృష్టిలో మనం ఉండేటటువంటి వారిగా ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో కృపగలిగినటువంటి దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఇదిగో యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఇదిగో ఆయన దృష్టి నిలిచి ఉన్నది. ఇప్పుడు దేవుని దృష్టిలో నేనుంటే నాకు కలిగేటటువంటి మేలేమిటి అంటే ఆయన కృపను మనం పొందుకుంటాం, మన విన్నపాలు ఆయన ఆలకిస్తాడు. అంత మాత్రమే కాదు, మేలును పొందుకుంటాం. నాలుగవదిగా కరువులో, చేతి పనినే కరువు కానీ కుటుంబంలో ఏ కరువు ఉన్నా సరే కరువులు క్షేమంగా ఉంచుతాడు. ఐదవదిగా మరణము నుండి మనలను తప్పిస్తాడు. నిజంగా మధ్యాహ్న కాల సమయంలో ఆయన దృష్టిలో ఉన్న మనందరి పట్లను కూడా ఈ మేలును ప్రభు కలగజేసి నడిపించాలని ఆశిస్తూ చిన్న మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కూడా మోకరిద్దాం. అందరూ కూడా మోకరించి, అవును ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలోనయ్యా నీ దృష్టిలో మేము ఉండేవారిగా ఉండాలి అయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ దృష్టిలో ఉండేవారు పొందుకునే మేలులు మా జీవితాల్లో మేమును కూడా పొందుకోవాలి ప్రభువా. ప్రతి ఒక్కరును కూడాను ప్రభుని అడుగుదాం. అవును తండ్రి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. కృప కలిగినటువంటి దేవా, నీ నామానికి స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలయ్యా. ఇదిగో నాయనా, నీ దృష్టిలో ఉంటే మేము ఎటువంటి మేలులు పొందుకుంటామో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకునే కృపను భాగ్యాన్ని ఇచ్చారు. అందును బట్టి వందనములు తండ్రి, స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధాత్మ